ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. ఇది కూడా ముంచే ప్రభుత్వమే. మంచి ప్రభుత్వం అసలే కాదు. సూపర్ 6 అమలు ఇంకెప్పుడు? అప్పుల సంగతి మీకు ముందే తెలుసు. ఇప్పుడు డబ్బులు లేవని తప్పించుకోవద్దు. గత ప్రభుత్వం కూడా ఇలానే ముంచింది. మంచి చేస్తారని మిమ్మల్ని జనం నమ్మారు. కూటమి ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోతోంది. తాలీ బజావ్ కార్యక్రమంలో పిసిసి చీఫ్ షర్మిల ఆగ్రహం. ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం. సూపర్ 6 ఎప్పటి నుంచి అమలు చేస్తారు? ఒక శ్వేతపత్రం విడుదల చేయండి అని సీఎం చంద్రబాబును ఏపీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. విజయవాడలో పళ్ళెం గంటతో తాలీ బజావ్ నిరసన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం అట, ఊరూరా ప్రచారం చేస్తున్నారు. ఇది ఎలా మంచి ప్రభుత్వం అవుతుందో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. సూపర్ 6 లో 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలన్నమాట. ఈ 100 రోజుల ప్రణాళికలో ఉద్యోగాల కల్పన మీద మీ ప్లాన్స్ ఏవి అని ఆమె ప్రశ్నించారు. 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని ఎలా నింపుతారో ప్రణాళికలు లేవు అని షర్మిల చెప్పుకొచ్చారు. ఈ ఏడాది అన్నదాత సుఖీభవ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని 20,000 ఇస్తామన్న హామీ అటకెక్కినట్టు ఉందన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలకు 7 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లితే సీఎం చంద్రబాబు కేవలం 2 లక్షల ఎకరాలకు పరిహారం ఇస్తున్నారని, పరిహారం మీద కోత పెట్టిన ప్రభుత్వం ముంచే ప్రభుత్వం కాదా అని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతుల కష్టాలు కనిపించడం లేదా? వరదలో సర్వం కోల్పోతే కేవలం 4 లక్షల మందికే పరిహారం ఇస్తారా? ఇదే ముంచే ప్రభుత్వం కాకపోతే మరేంటి అని షర్మిల ప్రశ్నించారు. ప్రధాని మోదీకి ఏపీపై చిన్నచూపు ఉందని, ఇక్కడ వరదల్లో సర్వం కోల్పోతే రైలు నీరు కూడా ఇవ్వలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా మోదీకి రాష్ట్రం మీద ఉన్న ప్రేమ? రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీతో ఎందుకు కూటమి కట్టారో బాబు సమాధానం చెప్పాలని షర్మిల అన్నారు. తల్లికి వందనం పథకం అమలు లేదు. ఎంతమంది బిడ్డలు అంటే అందరికీ 15,000 ఇస్తామన్నారు. గత ప్రభుత్వం ఒక బిడ్డకు ఇచ్చారు. ఈ ప్రభుత్వం కనీసం ఒక బిడ్డకు కూడా ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం ముంచిన ప్రభుత్వం కాబట్టే ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు. ఈ ప్రభుత్వం కూడా ముంచే ప్రభుత్వం అని ప్రజలు భావిస్తున్నారు. ఆ పథకం కింద ఇచ్చే 1,500 ఎక్కడా? 1,00,00,000 మంది మహిళలకు ఎప్పుడు పథకాన్ని వర్తింపజేస్తారని షర్మిల ప్రశ్నించారు. మనది రాజధాని లేని రాష్ట్రమే కాదు, బడ్జెట్ లేని రాష్ట్రం కూడా ఉందని విమర్శించారు. 100 రోజుల్లో బడ్జెట్ పెట్టే ధైర్యం లేదు. ఏ పథకానికి ఎంత బడ్జెట్ చెప్పే ధైర్యం లేదు అని మండిపడ్డారు. కనీసం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే ధైర్యం కూడా చేయడం లేదు. గతంలో జగన్ సర్కార్ విశ్వసనీయత కోల్పోయింది. ఇప్పుడు బాబు సర్కార్ మీద కూడా జనాలు నమ్మకం కోల్పోతున్నారని షర్మిల అన్నారు. చంద్రబాబు గారి సూపర్ ఫ్లాప్ అయిన నేపథ్యంలో తాలీ బజావ్ అని ఒక ఆందోళన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో చేపట్టింది. తాలీ బజావ్ కార్యక్రమంలో నేను శబ్దం చేస్తేనైనా చంద్రబాబు గారు మేలుకుంటారని, కూటమి సర్కార్ మేలుకుంటుందని తాలీ బజావ్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలో చేపట్టింది. చంద్రబాబు గారు మొన్న 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వము అని చెప్పి కూటమి సర్కార్ ప్రతి ఊర్లోనూ ప్రచారం చేసుకుంటున్నారు. నిజంగానే ఇది మంచి సర్కార్ అవునో కాదో ప్రజలు గమనిస్తున్నారు. ఇది మంచి సర్కార్ అయితే చంద్రబాబు గారు అంత సూపర్ 6 కారణంగా అధికారంలోకి వచ్చారు. మరి సూపర్ 6 వాగ్దానాలలో ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయడం లేదు? మరి ఇది మంచి ప్రభుత్వమా లేక ముందే ప్రభుత్వమా? చంద్రబాబు గారు కూటమి సర్కారు సమాధానం చెప్పాలి. సూపర్ 6 లో భాగంగా చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగ అవకాశాలు చంద్రబాబు గారు కల్పిస్తామన్నారు. మరి ఆ దిశగా ఏ పరిశ్రమలు వస్తున్నాయి? ఏ ఇండస్ట్రీని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఐటీ కంపెనీలు ఏవి ప్రణాళికలో కనిపించడం లేదు. ఇది కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు మన రాష్ట్రంలో 7,80,000 ఉద్యోగాలు, కానీ ఉద్యోగస్తులు మాత్రం 4,20,000 మాత్రమే ఉన్నారు. అంటే 3,30,000 ఉద్యోగాలు ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. మరి వాటి గురించి ఏమిటో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. సూపర్ 6 లో భాగంగా అన్నదాత సుఖీభవ అని చంద్రబాబు గారు ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఈ సీజన్ గడిచేపోయింది. సంవత్సరం చంద్రబాబు గారు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారా? రైతులకి సంవత్సరం 20,000 రాబోతుందా లేదా అని మాతో పాటు రైతులు ఎంతో మంది, దాదాపు 50 లక్షల మంది రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఇది ప్లాన్ అని చంద్రబాబు గారు చెప్పలేదు. మొన్న రైతులే వరదలకు నష్టపోయిన రైతులు లక్షల్లో ఉన్నారు. రైతులు 7 లక్షల ఎకరాలలో పంట నష్టపోయారు అని చంద్రబాబు గారే ఒప్పుకున్నారు. మరి ఈ రోజు చంద్రబాబు గారు కేవలం 3 లక్షల మందికి మాత్రమే, 3 లక్షల ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం ఇచ్చారని వింటున్నాం. మరి మిగతా 4 లక్షల ఎకరాలకు నష్టపరిహారం ఎక్కడుందో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. నిజంగానే ఇది మంచి ప్రభుత్వం అయితే 7 లక్షల ఎకరాలలో పంట నష్టపోతే మరి 7 లక్షల ఎకరాలకు మీరు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ఇది ముంచే ప్రభుత్వమే అయితే మీరు అన్నట్టు సగం మందికి ఇచ్చి 4 లక్షల మందికి మీరు ముంచుతున్నారు అని చంద్రబాబు గారు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది రైతులు లక్షల్లో అప్పులున్నాయి, వడ్డీలు కడుతున్నాం, పంట చేతికి వస్తే డబ్బులు వస్తాయి అనుకున్న సమయంలో నష్టపోయాం అని
రైతులు వాపోతుంటే, ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటుంటే మేము కూడా గొంతు వరకు నీళ్లలో దిగి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అని ఆందోళన చేశాం. కానీ చంద్రబాబు గారికి అది కనిపించలేదు, ఇది వినిపించడం లేదు. అసలు మన రాష్ట్రం అంటే చంద్రబాబు గారు కూటమి కట్టిన బీజేపీకి ఎందుకు ఇంత చిన్న చూపు అని అడుగుతున్నాం. ఈ రోజు మన వల్ల, మన రాష్ట్రం ఇచ్చిన మద్దతు వల్ల బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో. మరి అలాంటప్పుడు మన రైతులకి మనకు కష్టం వస్తే ఆదుకోవాల్సిన కనీస బాధ్యత బీజేపీకి లేదా, మోడీ గారికి లేదా? ఇది షేమ్ కాదా అని అడుగుతున్నాం. మోడీ గారు సమాధానం చెప్పాలి. బెజవాడ మునిగిపోతే రైల్ నీరు కనీసం నీళ్ళైనా ఉచితంగా ఇవ్వండి అని మేము అడిగితే బీజేపీ సర్కార్ ఇచ్చిందా? ఇదే విజయవాడ డివిజన్ ప్రతి సంవత్సరము రైల్వేస్ ఇచ్చే రెవెన్యూ 6,000 కోట్లకు పైగా. మరి అలాంటప్పుడు కనీసం నీళ్ళైనా ఉచితంగా ఇవ్వండి అంటే బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా? 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు మోడీ గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని మోసాలే కదా. మరి చంద్రబాబు గారు అలాంటి బీజేపీతో ఎందుకు కూటమి కట్టారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సూపర్ 6 లో భాగంగా తల్లికి వందనం 15,000 చొప్పున ఇస్తామని చెప్పారు. ఒకరుంటే ఒక్కరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే ఏకంగా 60,000 రూపాయలు తల్లికి దీవెన వస్తుంది అని చంద్రబాబు గారు చెప్పారు. గత ప్రభుత్వం అమ్మఒడి కింద ఒక్క బిడ్డకు మాత్రమే ఇచ్చారు. మరి చంద్రబాబు గారు ఈసారి ఆ ఒక్క బిడ్డకు కూడా ఇవ్వలేదు. మరి చంద్రబాబు గారి ఉద్దేశం ఏమిటో, గత ప్రభుత్వం ముంచిన ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు ప్రజలు, ఈ ప్రభుత్వం కూడా ముంచుతుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వమా లేకపోతే ముంచే ప్రభుత్వమా? మహాశక్తి ఈ పథకం కింద ప్రతి నెల 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నారు చంద్రబాబు గారు. ఈ పథకంతో మహిళలంతా మహాశక్తులుగా మాట్లాడారన్నారు చంద్రబాబు గారు. మరి ఏది అని అడుగుతున్నాం. ఇది మంచి ప్రభుత్వమే అయితే ఆ దిశగా ఎందుకు మీరు ప్రయత్నించడం లేదు, ఎందుకు ఇవ్వటం లేదు? ఇది చాలా హెవీ బడ్జెట్. 1,000 మంది మహిళలకు ఇచ్చినా ఇది 1,500 కోట్లు ప్రతి నెలకు ఖర్చు అయ్యేది. మరి చంద్రబాబు గారు ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? ఈ మహిళలకు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలి. అసలు మనది రాజధాని లేని రాష్ట్రం అని మనం అందరం అనుకున్నాం. కనీసం బడ్జెట్ కూడా లేని రాష్ట్రం అని ఈ రోజు చింతిస్తున్నాం. కనీసం మనకు బడ్జెట్ కూడా లేదు. చంద్రబాబు గారు బడ్జెట్ లో ఏ పథకాలు అమలు చేస్తున్నారు, ఎంతెంత కేటాయించారు, ఇంతవరకు ఆ క్లారిటీ కూడా లేదు.